ఫ్రెండ్స్ ఒక 4 సంవత్సరాల క్రితం నుంచి మనం మాట్లాడుకున్నది ఏంటి అంటే 2025లో ఇండియాలో కూడా శాటిలైట్ ఇంటర్నెట్ వచ్చేస్తాయని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు, లేకపోతే రూమర్స్ వచ్చాయి కదా. అయితే మరి 2025 వచ్చేసింది, ఫిబ్రవరి కూడా అయిపోవడానికి వచ్చింది. మరి ఏమైంది ఈ శాటిలైట్ ఇంటర్నెట్ అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడదాం. సో మీలో ఇప్పటికే చాలా మంది తెలిసే ఉంటుంది శాటిలైట్ ఇంటర్నెట్ అంటే, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సో ఇప్పుడు మనకు ఇంటర్నెట్ రావాలి అని అంటే ఈ కేబుల్స్ ద్వారా వస్తుంటాయి కదా, సముద్రంలో పెద్ద పెద్ద కేబుల్స్ వేసి ఆ కేబుల్స్ అన్నిటిని ప్రపంచవ్యాప్తంగా కలుపుకుంటూ మనకు ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఈ కేబుల్స్ని తీసుకొచ్చి మనకు టవర్స్ ఏవైతే ఉంటుందో దాన్ని కనెక్ట్ చేసి దాని నుంచి మనకు సిగ్నల్స్ ద్వారా ఈ ఇంటర్నెట్ని అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన మొబైల్లో సిమ్ వేసుకుంటే సిమ్, లేదా మీరు బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ తీసుకుంటే కేబుల్ ద్వారా ఆ మోడెమ్ నుంచి వైఫై ద్వారా మనం కనెక్ట్ చేసుకొని వాడుతూ ఉంటాం కదా. అయితే ఇక్కడ ఈ కేబుల్స్ తోటి ప్రాబ్లం ఏంటి అంటే వీటిని అన్ని చోట్లలోకి మనం పంపించలేము అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎత్తైన పర్వతాలు ఉంటాయి, మంచు ప్రదేశాలు ఉంటాయి, సముద్రాలు ఉంటాయి, లేకపోతే కొన్ని పల్లెటూర్లు ఉంటాయి. సో ఇటువంటి అన్ని చోట్లలో మనకి ఇంకా ప్రాపర్గా ఇంటర్నెట్ రావట్లేదు. సో అటువంటి వాటికి సొల్యూషనే ఈ శాటిలైట్ ఇంటర్నెట్ అని చెప్పేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు మనకి ఇంటర్నెట్ రావాలి అని అంటే ఈ కేబుల్స్ ద్వారానే వస్తూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ కేబుల్స్ అనేవన్నీ మనకు సముద్రాల ద్వారా, అండర్ గ్రౌండ్ ద్వారా ఈ కేబుల్స్ వేసి దాని నుంచి నెట్ ప్రొవైడ్ చేస్తున్నారు, లేకపోతే మనం ఇంటర్నెట్ వాడుతున్నాం కదా. అలా కాకుండా ఏదైనా డిజాస్టర్స్ వచ్చాయనుకోండి, ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయనుకోండి, లేదా ఆ కేబుల్ అనేది కట్ అయిపోయింది అనుకోండి, అటువంటిప్పుడు మొత్తం మనకి ఇంటర్నెట్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో అదంతా స్తంభించిపోద్ది. సో అటువంటిప్పుడు మనకి శాటిలైట్ ఇంటర్నెట్ అనేది పనిచేస్తుంది. ఆల్రెడీ చాలా దేశాలలో ఈ శాటిలైట్ ఇంటర్నెట్ అనేది వాడుతున్నారు. మొన్న మధ్య రష్యా యుక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు అక్కడ కూడా శాటిలైట్ ఇంటర్నెట్ని వాడారు కదా యుక్రెయిన్ వాళ్ళు. అప్పుడు ఎలన్ మస్క్ వాళ్ళకి సహాయం చేశాడు, దాని గురించి వివాదం కూడా జరిగింది. సో ఆ విషయాన్ని మనం పక్క పెట్టినట్టే ఇప్పుడు ఎలన్ మస్క్ ఏం చేశాడంటే ఆల్రెడీ స్పేస్లోకి చాలా శాటిలైట్స్ని పంపించాడు, అక్కడ నుంచి మనకు ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తారన్నట్టు. సో మరి శాటిలైట్ ఇంటర్నెట్ ఎలా పనిచేస్తాయంటే ఇప్పుడు పైన శాటిలైట్ ఉంది చూసారా, ఆ శాటిలైట్ నుంచి మనం ఇప్పుడు జనరల్గా DTH అవి వాడుతూ ఉంటే పైన రిసీవర్స్ పెట్టుకుంటూ ఉంటాయి చూసారా. సో ఆ రిసీవర్కి నెట్ మన ఇంట్లో ఉండే మోడమ్స్కి కనెక్ట్ అయిపోయి అక్కడ నుంచి మనకి ఇంటర్నెట్ అనేది డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. ఇక్కడ మొత్తానికి ఏంటి అంటే మనం మొబైల్లో సిమ్ ఉంటేనే ఇంటర్నెట్ వస్తుంది, లేకపోతే ఈ టవర్ అనేది దగ్గర ఉంటేనే ఇంటర్నెట్ వస్తుంది, ఈ కేబుల్ అనేది కట్ అవ్వకుండా ఉంటేనే ఇంటర్నెట్ వస్తుంది. ఇటువంటి ఏం సమస్యలు లేకుండా మనము ఇంటర్నెట్ని అయితే వాడుకోవచ్చు. మొత్తానికి దీని ఉద్దేశం ఏంటి అంటే రిమోట్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, అంటే ఎక్కడైతే ఇంటర్నెట్ అవైలబిలిటీ ఉండదో, అడవులు, సముద్రాలు, మొన్న మీద తన్నెల్ సినిమాలో నాగ చైతన్య సముద్రంలోకి వెళ్ళిన తర్వాత అతనికి సిగ్నల్ రావట్లేదు చూసారా సాయిపల్లవితో మాట్లాడుకోవడానికి, అటువంటి ప్లేసెస్లో కూడా ఇంటర్నెట్ వస్తుంది. అంతేకాకుండా చాలామంది మిలిటరీలో పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎక్కడెక్కడో వేరే ప్లేసెస్కి వెళ్ళిపోతూ ఉంటారు చూసారా. సో అడవులలో అక్కడెక్కడ వెళ్తూ ఉంటారు. సో అటువంటి టైంలో కూడా ఈ ఇంటర్నెట్ అనేది ప్రాపర్గా పనిచేస్తాను. సో మొత్తానికి స్టార్టింగ్లో వచ్చినప్పుడు స్పీడ్ అనేది తక్కువ ఉండే, ఇప్పుడు మెల్లిమెల్లిగా స్పీడ్ అనేది పెరుగుకుంటూ పోతుంది. ఇప్పుడు మరి 2025లో మన ఇండియాలో తీసుకొస్తారు కదా, మరి దాని సంగతి ఏంటి అని అంటే యాక్చువల్లీ ఎలన్ మస్క్ మన ఇండియాలో ఇంటర్నెట్ తీసుకొని రావడానికి రెడీ ఉన్నాడు. కాకపోతే ఇక్కడ మోనోపలి క్రియేట్ అవుద్దని చెప్పేసి గవర్నమెంట్ అయితే ప్రజెంట్ వీళ్ళని ఆపించింది. ఇప్పుడు ఓన్లీ ఎలన్ మస్క్ ఒక్కడే లేడు ఈ శాటిలైట్ ఇంటర్నెట్ ఇవ్వడానికి. ఎయిర్టెల్ వాళ్ళు వన్ వెబ్ అని చెప్పేసి వాళ్ళ ఇంటర్నెట్ని తీసుకొని రాబోతున్నారు. అమెజాన్ వాళ్ళు కూపర్ అని చెప్పేసి ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. మరి దీన్ని ఇండియాలో తీసుకొని రావడానికి ఎంత టైం పడుతుందో తెలియదు, కానీ వీళ్ళు ఎప్పటి నుంచో శాటిలైట్ ఇంటర్నెట్ మీద అయితే వర్క్ చేస్తున్నారు. అలానే జియో వాళ్ళు కూడా జియో శాటిలైట్ ఇంటర్నెట్ అనే పేరుతోటి మన ఇండియాలోకి గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్స్ ఇస్తే తీసుకొని రావడానికి రెడీగా ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఇది డిలే అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే దీన్ని ఎలా ఇండియాలోకి తీసుకొని రావాలి అనే దగ్గర ఆగిపోయింది అన్నట్టు. అంటే ఇప్పుడు మనకు 5G ఇండియాలోకి వచ్చినప్పుడు ఆప్షన్ చేశారు, ఎవరు ఎక్కువ డబ్బులు పెట్టగలిగారో వాళ్ళకు ఆ బ్యాండ్స్ అనేవి గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. అప్పట్లో మనం టెక్నిక్స్లో మాట్లాడుకున్నాం, జియో వాళ్ళు ఈ బ్యాండ్స్ని ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కున్నారు అని చెప్పేసి. అయితే ఇక్కడ జియో వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి కాబట్టి యాక్షన్లో ఈజీగా పార్టిసిపేట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళకి తెలుసు ఈ శాటిలైట్ ఇంటర్నెట్ అనేది మనకు రానున్న రోజుల్లో 6G రాబోతుంది కదా, దాన్ని కూడా బీట్ చేయగలుగుతుంది. చాలామంది దీన్నే ఎక్కువగా యూజ్ చేస్తారు, దీనిలోనే ఎక్కువ డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎంత డబ్బులు వెచ్చించడానికైనా సరే రెడీ ఉంటారు. అలా కాకుండా చిన్న ప్లేయర్స్ ఉంటారు చూసారా, సో మరి వాళ్ళకు ఎంట్రీయే ఉండదు కదా. మరి ఇండియాలో ఈ శాటిలైట్ ఇంటర్నెట్ పర్మిషన్ ఇవ్వాలి అని అంటే ఆప్షన్ బేస్డ్ ఇవ్వాలా, అడ్మినిస్ట్రేటివ్ బేస్డ్ ఇవ్వాలా అనే దగ్గర ఆగిపోయి ఉంది అన్నట్టు. సో మరి ఆప్షన్ బేస్డ్ ఇస్తే ఎవరైతే దగ్గర అయితే ఎక్కువ డబ్బులు ఉంటాయో, ఇప్పుడు ఎలన్ మస్క్ గురించి మాట్లాడితే ఈజీగా మన ఇండియాలో డామినేట్ చేసేస్తాడు, అంత డబ్బులు ఉన్నాయి. సో మరి అంత డబ్బులు పెట్టి ఆప్షన్లో ఈ శాటిలైట్ ఇంటర్నెట్ ఇతను తీసుకున్న తర్వాత దాన్ని రికవర్ చేయడానికి అతను తక్కువ డబ్బులకు అయితే ఇవ్వడు కదా. ఇప్పటికే మనకు రూమర్స్ వచ్చాయి నెలకు 7,000 రూపాయలు కట్టాల్సి వస్తాయని చెప్పేసి. ఇప్పుడు దీన్ని తీసుకొని రావడానికి మెయిన్ పర్పస్ ఏంటి అంటే రిమోట్ ఏరియాలో కూడా ఇంటర్నెట్ రావాలి. మరి 7,000 రూపాయలు పెట్టి గ్రామీణ ప్రజలు లేకపోతే పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళు దీన్ని అయితే అఫోర్డ్ చేయలేరు. మళ్ళీ ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళే దీన్ని అఫోర్డ్ చేయగలుగుతారు. ప్రజెంట్ మరి దీన్ని ఇండియాలో ఎట్లా తీసుకొని రావాలి అనే దగ్గరనే ఇది ఇంకా నడుస్తుంది. మరి ఒకవేళ ఇండియాలో తీసుకొస్తే నేను ఇంతకుముందు చెప్పినట్టు
స్టార్లింక్ ఫస్ట్ వస్తుంది, దాని తర్వాత ఎయిర్టెల్ వాళ్ళది వస్తుంది, జియో వాళ్ళది వస్తుంది, అమెజాన్ వాళ్ళది అయితే కొంచెం లేట్గా రావచ్చు. ఇంకా వేరే వేరే ప్లేయర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ ఉన్నారు. మరి ఏ కంపెనీకి అయితే దీనికి సంబంధించిన పర్మిషన్ దొరుకుతుందో వాళ్ళకు కుప్పలుగా డబ్బులు అయితే వస్తాయి, ఇదైతే వాస్తవం. అందుకోసం అన్ని కంపెనీలు దీనికి ఎక్కువ డబ్బులు పెట్టడానికి అయితే రెడీ అయిపోయాయి. ఆల్రెడీ చాలా ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు కూడా పెట్టేసాయి, స్పేస్లోకి వీళ్ళకి సంబంధించిన శాటిలైట్స్ కూడా పంపించేసాయి. సో చూద్దాం మరి ఇండియాలోకి ఎవరు ముందుగా శాటిలైట్ ఇంటర్నెట్ తీసుకొస్తారనేది. ఇప్పటికే చాలా మొబైల్ కంపెనీస్ కూడా, అదే యాపిల్ లాంటి కంపెనీస్ కూడా మా మొబైల్ అనేది శాటిలైట్ ఇంటర్నెట్ సపోర్ట్ చేస్తా అని చెప్పేసి వాళ్ళ డివైజెస్ని కూడా తీసుకొచ్చాయి. మరి ఇండియాలోకి రావడమే ఆలస్యం. మరి ఫ్రెండ్స్, దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఏ కంపెనీకి సంబంధించిన శాటిలైట్ ఇంటర్నెట్ అనేది మన ఇండియాలోకి మొదటిసారి వస్తుందని చెప్పేసి అనుకుంటున్నారు? కింద కామెంట్లో రాయండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.